హాయ్ ఫ్రెండ్స్, నేను సామ్యల్ మేస్త్రిని. బాగున్నారా అందరూ? రీమోడలింగ్ ఇల్లు ఇంటి పైన అయితే ఒకటి వచ్చింది, మొదలుపెట్టాం. అందులో అసలు ఈ కాలంలో పనులు అంటే లేవు. బిల్డర్ మేస్త్రికి, కూలాళ్ళకు కూడా కూలి పనులు లేవు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇసుక ఉన్న ఐలింగాని రేట్లో ఉంది. ఫ్రీ ఇసుక అన్నారు, ఫ్రీ ఇసుక రాలేదు. ఫ్రీ ఇసుక వస్తే ఇంకా మాకు కూడా చాలా పనులు ఉంటాయి ఫ్రెండ్స్. ఎదురు చూస్తున్నాము ఫ్రీ ఇసుక కోసం. ఫ్రీ ఇసుక ఇపోయినా మామూలుగా పెడితే రేట్లు నార్మల్గా బాగుంటాయి, పనులు ఎక్కువగా ఉంటాయి అందరికీ. మాకే కాకుండా ఇంకా చాలామంది ఎదురు చూస్తున్నారు, అట్ల మీద పోయి తిరిగి వస్తున్నారు. నేను ఒకరోజు వెళ్ళి వచ్చాను, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా చూడండి, ఇల్లు అంతా డబుల్ పోర్షన్ మొత్తం పాల్గొట్టాయి. శాల్తీలు అన్నీ తీసేసాం, డోర్లు, దర్వాజాలు, కిటికీలు మొత్తం. ఇగో ఈరోజు అంతా పాల్గొట్టడం సరిపోయింది. బాగా చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్. మీరు అందరూ మమ్మల్ని లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్. మీ సపోర్ట్ ఎప్పుడు కావాలి. మీరు లేని మేమేం చేయలేం ఈ యూట్యూబ్ ఛానల్ వరకు. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇదిగో ఈరోజు ఇవన్నీ పాల్గొట్టేసి దర్వాజాల మీద మొత్తం ఐరన్ రాడ్లతో శుభ్రంగా కిటికీలు కట్టేసాం. లెంటలుగా కట్టి అవి ఐరన్ రాడ్లు కటింగ్ చేస్తుంది. వీడు మా భాషాబాయ్ పేరు, కష్టపడ్డాడు పాపం. ఈరోజు మొత్తం కాంకర తిరగేసాడు, 3 కట్టలు కాంకర ఒక్కడే. ఇవే రాడ్లు కటింగ్ చేసి ఇచ్చి నేనేమన్నా ఒక పక్క నుంచి కట్టుకుంటా వచ్చాను. ఆ బుట్టలన్నీ కట్టి పెట్టాను. మొత్తం లెంటలు పోసేసాం. మొత్తం 13 లెంటలు అయితే పోసేసాం, మొత్తం శుభ్రం కట్టేసి. మా కష్టాన్ని గుర్తించి మీరు అందరూ లైక్ చేయాలి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబర్లు రావట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.